హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం చాలా మందిలో అయితే కామన్ అయితే అయింది. కానీ కొన్ని సింపుల్ హ్యాబిట్స్‌తో అయితే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ ఫాలో అయితే కొట్టండి. ఈ వీడియోలో అయితే మనం స్టెప్ బై స్టెప్ అయితే డివైడ్ చేసుకొని అయితే మాట్లాడదాం. బిలో 1 మినిట్ అయితే మీకు అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తా అబౌట్ హెయిర్ ఫాల్ గురించి అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్‌గా అయితే ఆయిల్ అయితే చేయండి. అండ్ ఆల్సో ఆయిల్ పెట్టిన తర్వాత అయితే డైరెక్ట్‌గా ఇష్టం ఉన్నట్టు అయితే చేయకుండా ప్రాపర్ వేలో అయితే లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ తీసుకొని అయితే మంచి మసాజ్ అయితే చేయండి. సో దట్ అది మీ బ్లడ్ సర్క్యులేషన్ చాలా మంచిగా చేసేసి అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్కి అయితే ఇది ఆయిల్ అనేది ఇంపార్టెన్స్ లైక్ హెయిర్ పెరగడానికి అయితే హెల్ప్ అయితే చేస్తుంది. సో సెకండ్ అయితే ఫుడ్లో అయితే ప్రోటీన్ ఉండేటట్టు అయితే చూసుకోండి. లైక్ ఎగ్స్, స్ప్రౌట్స్, నట్స్ తినేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి. దీని నుండి మీకు చాలా ప్రోటీన్ అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు చెప్పాలంటే ఒకవేళ మీకు హెయిర్ గ్రోత్కి అయితే హెల్ప్ఫుల్ అని చెప్పవచ్చు. సో థర్డ్ థింగ్ ఏంటంటే చాలా మందికి అయితే స్ట్రెస్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే స్ట్రెస్ అంటే ఎవరికైనా ఉంటుంది. ఒకప్పుడైతే పెద్దవాళ్ళకే ఉంటుండే బేసికలీ అబౌట్ ఫ్యామిలీ గురించి, అబౌట్ మనీ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు చెప్పాలంటే అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరికీ స్ట్రెస్ అవుతుంది. అది పనికిరాని స్ట్రెస్ ఉంటుంది, పనికొచ్చే స్ట్రెస్ ఇక డిపెండ్స్ అపాన్ పర్సన్ అనమాట. సో చెప్పాలంటే అస్సలు ఏది అయ్యేది ఉంటే అదే అవుతుంది. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఏదైతే ప్రతి ఒక్కటి లైక్ ఆలోచించకుండా అయితే మీరు వర్క్ అయితే చేసుకుంటే అయితే వెళ్ళిపోండి. సో ఇంకొకటి ఏంటంటే 7 to 8 అవర్స్ అయితే డైలీ స్లీప్ ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి. ఇదైతే మెయిన్ మిస్టేక్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు అయితే 3-4 వరకు అయితే లేచి ఉంటున్నారు ఎర్లీ మార్నింగ్ వరకు. సో ఇది అవాయిడ్ చేసి మంచి ప్రాపర్ టైమింగ్తో అయితే లైక్ ప్రాపర్ షెడ్యూల్ అయితే క్రియేట్ చేసుకొని స్లీప్ షెడ్యూల్ అయితే లైక్ పెట్టుకోండి. అండ్ ఆల్సో వాటర్ ఎక్కువ తాగండి. మెయిన్ థింగ్ చెప్పాలి ఏంటంటే కెమికల్ షాంపూస్ అయితే అస్సలు వాడకండి. హెయిర్ ఇప్పుడు స్టైలిష్ ఉందని చెప్పేసి, ఇప్పుడు మంచి హెయిర్ గ్రోత్ ఉందని చెప్పేసి ఇష్టమైన సీరమ్స్ లేకపోతే చెప్పాలంటే మార్కెట్లో అయితే మస్తు స్ప్రేస్ ఉన్నాయి లైక్ జెల్స్. సో ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసిరంటే ఒక 5 years తర్వాత మీరు మంచి ఫేస్ అయితే వేస్తారు. అసలు హెయిర్ అనేది ఉండదు అనమాట. సో అదంతా జాగ్రత్తగా పెట్టుకోండి. ఏం ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఉన్న జుట్టుని మంచి అయితే కాపాడుకోండి. సో ఇంకా హెయిర్ గ్రోత్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన అకౌంట్ అయితే ఫాలో కొట్టండి. ఇంకా మంచి లైక్ హెయిర్ రిలేటెడ్ వీడియోస్ అండ్ స్కిన్ రిలేటెడ్ వీడియోస్ అయితే మేము ముంగటికైతే వస్తాం. అండ్ ఆల్సో చెప్పాలంటే వర్కౌట్ వీడియోస్ కూడా అయితే చేస్తున్నాం. మంచి కొన్ని ప్రాపర్ స్క్రిప్ట్స్ అన్ని రాసుకున్నాం. సో ఆ స్క్రిప్ట్స్ బట్ అయితే మేము ముంగటికైతే వస్తాం. ఫాలో ఫర్ మోర్ ఫిట్ విత్ రితీష్.